ఏపీకి సంబంధించి కొవ్వూరు జాతీయ రహదారిపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అదృష్టు సాతు ప్రయాణికులు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఆ బస్సులో ఈ ఫైర్ అయ్యే సమయంలో కిందకి దిగేసిన పరిస్థితి నెలకొంది. ఈ తెల్లవారుజామున జరిగిన ఘటన ఒకసారిగా గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపాన ఈ కొవ్వూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో బస్సు దాదాపుగా పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో ఈ బస్సు ప్రమాదం బారిన పడినట్లుగా అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణమైంది గత రాత్రి. అయితే సరిగ్గా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ట్రాఫిక్ లో కూడా చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. అనంతరం ఒక్కసారిగా ఫైర్ ప్రారంభమైంది. ఇది గమనించిన డ్రైవర్ సిబ్బందిని లేపి చాకచక్యంగా ఉన్న ఎవరైతే ప్యాసింజర్స్ బస్సులో ఉన్నారో వారందరినీ కూడా కిందకి దింపేసినట్టు తెలియజేశారు. అయినప్పటికీ ఫైర్ వేగవంతం కావడంతో బస్సునంతా చుట్టుముట్టేసింది. కొంతమంది ప్రయాణికుల బ్యాగులు కూడా కాలిపోయినట్టు మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటు బస్సు నామరూపాలు లేకుండా పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి నెలకొంది. ఫైర్ అధికారులు వేకుజామున సమయంలోనే ఘటనా ప్రాంతానికి చేరుకుని వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. చూస్తున్నాం ఈ విధంగా అంటే బస్సు రెండు భాగాల్లో పైన స్లీపర్, కింద కూర్చుని ప్రయాణం చేసే విధంగా 2 భాగాలు కూడా పూర్తిగా దాదాపుగా అగ్నికి ఆహుతైన పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం 6:30 గంటల సమయంలో ఆ బ్రిడ్జ్ పై ప్రాంగణం అంతా కూడా ట్రాఫిక్ జామ్ సమస్య నెలకొంది. దీంతో కొవ్వూరు బ్రిడ్జ్ కింద నుంచి ట్రాఫిక్ ను పోలీసులు మరలించారు. పండుగ ముందు వరుస అగ్ని ప్రమాదాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒక పెను ప్రమాదం అంటే ఒకవేళ బస్సు దాదాపుగా దగ్ధమైనప్పటికీ కూడా ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వరుస ప్రమాదాలు ఏపీ తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క కోనసీమలో ఫైర్ ఆరక ముందే మరలా బస్సు ప్రమాదం. ఖమ్మం నుండి ట్రిపుల్ ట్రావెల్స్ అండి మాది. ఖమ్మం నుండి బయలుదేరినాం 9 గంటలకి. రాజమండ్రి దగ్గర కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ఆ ట్రాఫిక్ జామ్లో అర్ధగంట జర్నీ చేసినాం. ఆ ఫ్లైఓవర్ మీదకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయినాయి. నేను అలర్ట్ అయ్యి మా స్టాఫ్ని మేలుకొంచిన. వాళ్ళు లేచి 6 ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళని దించారు. ఆ మంటలు చల్లార్పడానికి ఫైర్ సిలిండర్లతోనే ప్రయత్నం చేసినా మంటలు చల్లారలేదు. బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది. ప్యాసింజర్లు వాళ్ళకెళ్ళ వాళ్ళు బస్సు ఎక్కిపోయారు. వాళ్ళ ఫోన్లో ఫాలోఅప్ చేశా. ఫోన్లో ఫాలోఅప్ చేస్తే బస్సులో ఎక్కి వెళ్ళిపోతున్నాం అండి అన్నారు. థ్యాంక్స్ చెప్పారు, మా ప్రాణాలు కాపాడిరండి మీరని థ్యాంక్స్ చెప్పేశారు. మాకు పోలీసు వారు ఫైర్ సిబ్బంది వారు కనుక మంచి సహకరించారు. ఫైర్ సిబ్బంది కనుక వెంటనే వచ్చి చల్లారిపారు. అయినా మంటలు కంట్రోల్ కాలేదు. వాళ్ళు ఇంకో ట్యాంకర్ తీసుకొచ్చి కంట్రోల్ చేసారు. బండికి ఆల్ ఫోర్స్ అండి, డైలీ రన్నింగ్ ఉండే బండి అది. ముగ్గురు డ్రైవర్లు క్లీనర్ ఉన్నాడండి. నా పేరు మరిపల్లి భిక్ష, అందరూ సైదులు అని పిలుస్తారండి. వెహికల్ నెంబర్ వచ్చేసి AP 39 TA 1889 అండి. AP 39 TA 1989. 1/2026 తెల్లవారుజామున కొవ్వూరు ఫ్లైఓవర్ మీద బస్ యాక్సిడెంట్ జరిగింది. బస్ అరౌండ్ సుమారు 2:30 గంటలకి సమయంలో జరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా చెక్ చేసుకోవడం వల్ల ప్రయాణికులు ఎవరికి ఏ హాని జరగలేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు. బస్సు ప్రమాదం జరిగే సమయంలో కేవలం 6 మాత్రమే ఉన్నారు. ఈ బస్సు ఖమ్మం నుంచి వైజాగ్ వరకు ప్రయాణిస్తుంది. బస్ డీటెయిల్స్ అన్నీ కూడా FC కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కరెక్ట్గానే, రికార్డ్ అంతా కూడా కరెక్ట్గానే ఉండటం జరిగింది. యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ అయ్యి యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ యాక్సిడెంట్ ఫైర్ ఎందుకైనది అన్నది కారణాలు తెలుసుకుంటున్నాము. పూర్తి వివరాలు మళ్ళీ చెప్తాను.